హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, మీరు వీడియోని ఎంజాయ్ చేయొచ్చు. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఒక 2 days వెయిట్ చేయండి. బుక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఒక 2 days వెయిట్ చేయండి. తర్వాత నేను అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు బుక్ చేసుకుందరు. వన్స్ స్లాట్స్ బుక్ అయిపోయినాయి. కొంచెం అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీడింగ్స్ బుక్ చేసుకుంటాను. అప్పుడు దాకా వెయిట్ చేయండి అమ్మా, తొందరపడద్దు. నెక్స్ట్ ఈరోజు ఏంటి రీడింగ్ మీకు అర్థమైపోయింది కదా. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, అక్క క్యాండిల్ వ్యాక్స్ చేయండి అక్క, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ చేయండి అక్క అని. సో ఈరోజు క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ తీసుకొని వచ్చేసాను. ఒకసారి ఈ ప్రదేశాన్ని, మీ మైండ్ సెట్ని, మీ హార్ట్ చక్రాన్ని క్లెన్స్ చేద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్. మీరు పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏది ఆలోచించొద్దు, న్యూట్రల్గా ఉండండి. ఓకేనా? మీ పర్సన్ నేమ్ని 3 times మీ మనసులో చెప్పుకోండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు ఒక సబ్స్క్రైబర్స్ కొంతమంది చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు వీడియో ముఖంగా వాళ్ళ వాయిస్ మెసేజ్ని పంపించమని, వినిపించమని. సో జస్ట్ టూకీగా వినిపించాలనుకుంటున్నాను. వెయిట్ చేయండి. మన సబ్స్క్రైబర్ ఒకరు ఇది కానీ మీరు రీడింగ్ చూడకుండా మీరు చెప్పిన పద్ధతులను పాటించుకుంటా మాత్రం లేదు మేడం. ఈ ఈ అద్దీంట్లో ఈ ఆత్మ కిరాయి ఉన్నంత వరకు నేను మాత్రం వాణి మేడం గారి టారో రీడింగ్ తప్ప వేరే రీడింగ్ చూడను. వేరే రీడింగ్ వాళ్ళ మాటలు నమ్మను. వాణి మేడం గారి మాట తప్ప, మీ మాట తప్ప నేను ఎవరు నమ్మను మేడం. ఇది మాత్రం వాస్తవం. శివయ్య సాక్షిగా చెప్తున్నాను మేడం. నిజంగా మేడం, నేను ఏదో గొప్ప చెప్పుకునే మనిషిని కాదు మేడం. కష్టపడి పైకి రావాలి అనుకునే మనిషిని నేను. నాకు ఇంకా కష్టపడే శక్తి ఉంది మేడం. మీరు చెప్పినట్టుగా మెడిటేషన్ చేస్తున్న కొద్దిగా ఒంట్లో ఎనర్జీ ఎంతో పాజిటివ్గా అవుతుంది. ఇప్పుడు చాలామంది నన్ను మెచ్చుకుంటున్నారు, నాతో మాట్లాడిన వాళ్ళు మాట్లాడుతున్నారు, నన్ను పని పిలవని వాళ్ళు పిలుస్తున్నారు, మెచ్చుకునే వాళ్ళు మెచ్చుకుంటున్నారు. ఇంకా మీరు చెప్పిన మెడిటేషన్తో నేను ఇంకా పాజిటివ్గా ఎదగాలని ఆ శివయ్యని ప్రార్థిస్తున్నాను. మిమ్మల్ని కూడా వేడుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వాణి మేడం గారు. మీరు చెప్పినట్టుగానే మా వైపు బ్లాక్ లిస్ట్లో పెట్టుకుంది పాస్ట్లో. ఇప్పుడు బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళి తీసి నాకు ఫోన్ చేసి మాట్లాడి ఎలా ఉన్నారు, బాగున్నారా అని 4 years తర్వాత అండి చాలా బాగా మాట్లాడారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను మేడం. అది మీ పుణ్యమా అంటూ, అది వాణి మేడం గారి పుణ్యమా. ఆ శివయ్య ఆశీస్సులు వాణి మేడం గారికి ఎప్పటికీ, వాళ్ళ ఫ్యామిలీకి, అందరికీ, వాణి మేడం గారి అమ్మకి, పిల్లలకి, వాళ్ళ హస్బెండ్కి చాలా ఆ శివయ్య ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ దేవుని కూడా ప్రార్థిస్తున్నాను. అలాగే మా భార్య బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళి తీసేసి నాతో మాట్లాడింది. ఆ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళి మళ్ళీ బ్లాక్లో వేయకుండా ఉండాలని ఆ శివయ్యని నేను కోరుకుంటున్నాను. నా దగ్గరికి త్వరగా వస్తే నా కొడుకుకి తల్లి లేని ఒక లోటు తీరుతుంది అని నా కోరిక. అది దానికి వాణి మేడం గారితోనే సాధ్యమవుద్ది. ఎందుకంటే వాణి మేడం అంటే వాణి అనే 2 అక్షరాలు, శివ అనే 2 అక్షరాలు. ఆ శివయ్య వాణి మేడం గారి లోపలనే ఉన్నారండి, ఎక్కడ లేరండి. నేను నిజంగా చెప్తున్నాను, ఎక్కడ లేరు. మా కోసమే, మాకు లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కావచ్చు, మా కోసమే
మీకు ఆ శివయ్య జన్మనిచ్చి మాకు అలాంటి వాళ్ళను ఎంతోమందిని కాపాడడం కోసం, వాళ్ళ ఉన్న ప్రాబ్లం తీర్చడం కోసమే మీకు ఈ జన్మనిచ్చి ఈ మౌంట్ డి1 టారో రీడర్గా మిమ్మల్ని మార్చారని మేము అనుకుంటున్నాం. నేను అనుకుంటున్నాను మేడం, మేము అనే బదులు. ఎందుకంటే అందులో నా బిడ్డ కూడా ఉంది, మనకంటే ఆమె నా బిడ్డ కూడా ఉంది. మీరు ఒక హెడ్ మాస్టర్ నుంచి వెళ్ళి మీరు ఎంతో బాధపడి ఈరోజు టాప్ రేంజ్లో ఒక టారో రీడర్గా, నెంబర్ 1 రీడర్గా ఉన్నారంటే అది మీరేనండి, ఇంకెవ్వరు లేరు, ఎవ్వరు లేరండి. ఓకే, ఇంకా ఉంది, టైం తీసుకుంటుంది కాబట్టి నేను మీకు పూర్తిగా వినిపించలేకపోతున్నాను. ఇది మేడం నమస్తే మేడం. మేడం మీరు చాలా బాగా ధైర్యం ఇస్తారు మేడం. ఎలా అంటే ఒక తల్లి బిడ్డలకి ముందుకు పోవాలి, ఇలా ధైర్యంగా ఉండాలి, అవన్నీ ఏం పట్టించుకోకుండా అని ఎలా ముందుకు పోవాలని ధైర్యం ఇస్తారు తల్లి, అలా ఇస్తారు మేడం. చాలా చాలా థ్యాంక్స్ మేడం. మీ రీడింగ్ వల్ల చాలా మంది చాలా మారాలనుకుంటున్నాను మేడం. నేను చూసినాను కానీ మేడం మీరు చాలా మంచివారు మేడం. ఎందుకంటే మీరు ఇలా ఉండకూడదు, ఇలా కర్మ సిద్ధాంతం ఇంట వస్తుంది, ఒకరితో ఇట్లా మోసం చేయకూడదు, డబ్బులు అట్లా మోసం చేసే గినక అంతకిలో నిందలిపోతుంది అనే లాగా చెప్తారు మేడం చాలా మంది. దాని నిదర్శనం నేనే మేడం. ఎలా అంటే మీరు చెప్పిన రీడింగ్ వల్ల నేను చాలా మటుకు మారి కూడా చావు వరకు వెళ్ళి, నేను మీ రీడింగ్ ఎలా వచ్చిందో మేడం నా వరకు ఆ దేవుడే పంపిస్తున్నాడు మేడం. ఎమోషనల్ అవుతున్నాను మేడం. నేను చాలా చాలా థ్యాంక్స్ మేడం. మేడం ఇంకోటి మేడం, నేను మారి నా పిల్లలకి బాగా చూసుకుంటానంటే దానికి కారణం మీరే మేడం. మీరే ఈ లోకంలో మంచిగా చెప్పే వాళ్ళు ఉన్నారా అంటే అది మీరే మేడం. మంచిగా ఉండండి, మంచిగా బతకండి, ఇలా చేసుకోండి, ఇలా ఉంటే మంచిది అని చెప్పేవారంటే ఒక అమ్మలాగా మీరే మేడం. అప్పట్లో ఎవరికి చెప్పుకోలేని నరక బాధ మేడం నాకు ఆ టైంలో వచ్చింది మేడం. మీ వీడియో నాకు ఎవరికి చెప్పుకోలేని బాధ మేడం. నా సిచ్యువేషన్ అట్లాంటిది ఎప్పుడు అలా టైంలో వచ్చింది మేడం మీ రీడింగ్ నాకు. ఇలా చాలా అంటే చాలా మెసేజ్ వస్తూ ఉంటాయి. మీ అందరికీ కృతజ్ఞతలు, మీ ప్రేమకి, అభిమానానికి. ఆ శివయ్య ఆశీస్సులు మీకు, నాకు, మన మూన్ డివైన్ టారో సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా సదా ఎప్పుడు తోడుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ ఒకసారి క్లెన్స్ చేసేసి రీడింగ్లోకి వెళ్ళిపోదాం. కళ్ళు మూసుకోండి, డీప్ బ్రీత్ తీసుకోండి, న్యూట్రల్గా ఉండండి, ఏ నెగిటివ్ పాజిటివ్ ఏం ఆలోచించొద్దు, న్యూట్రల్గా ఉండండి. రైట్? Please send this positive healing for my viewers. Please send this positive healing for my viewers. Please send this positive healing my viewers. Thank you, angels. Thank you, God. Thank you, universe. Gratitude, gratitude, gratitude. ఓకే, ఈరోజు మనం క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ చేయబోతున్నాం. ఏం చూద్దామంటే
అసలు మీ పర్సన్ సీక్రెట్ ఫీలింగ్స్ ఏంటి? మీకు ఎక్స్‌ప్రెస్ చేయకుండా తన డీప్‌గా సబ్‌కాన్షియస్‌లో, ఇన్నర్ మైండ్‌గా మీకు చెప్పకుండా, మీతో షేర్ చేసుకోకుండా తను ప్రస్తుతం ఏమి సప్రెస్ చేసుకుంటున్నారు? ఏం ఆలోచిస్తున్నారు? చూద్దాం. వావ్! ఇక్కడ చూడండి. 2 ఫేసెస్ ఆహ్, ఒకరికొకరు టు బీ ఫ్రాంక్ కిస్ చేస్తున్నట్టుంది. ఇక్కడ చూడండి ఫేసెస్. 2 ఆఫ్ కప్స్. వెరీ గుడ్. ఇక్కడ ఒక మదర్ ఒక బేబీని హోల్డ్ చేసినట్టుంది. అండ్ వెయిట్ చేయండి చూపిస్తాను. అండ్ మీ పర్సను మిమ్మల్ని హోల్డ్ చేసి ఎత్తుకున్నట్టుగా ఉంది చూడండి. మిమ్మల్ని హగ్ చేసుకున్నట్టుగా ఇది కనపడుతుంది. ఒక మదరు బేబీని పైకి ఎత్తుతున్నట్టుగా ఉంది చూడండి. అండ్ ఇది 2 ఫేసెస్, మేల్ ఆర్ ఫీమేల్ 2 ఫేసెస్ ఈచ్ అదర్ కిస్ చేస్తున్నట్టుగా ఉంది ఇక్కడ. సో ఎనర్జీ పాజిటివ్గా వస్తుంది. చూద్దాం, చెప్తాను, మీకు చెప్తాను, వెయిట్ చేయండి. అగైన్ ఎనర్జీ ఇక్కడ బ్లాకిష్గా వస్తుంది. వాట్ హ్యాపెన్? వెయిట్. మీ పార్ట్నర్కి మీ విషయంలో చాలా ఎమోషన్స్ ఉప్పొంగుతున్నాయి అనేది కనపడుతుంది. మీ గురించి తన డీపెస్ట్ ఫీలింగ్స్ ఏంటి అని అంటే, ఒకవేళ మీరు నో కాంటాక్ట్లో ఉండుంటే మీతో ప్యాచప్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. ఎనర్జీ చూడండి. ఇక్కడ 2 ఫేసెస్ ఒకదానికొకటి అతుక్కొని ఉన్నట్టున్నాయి అని చెప్పాను కదా, కిస్ చేస్తున్నట్టుగా. ఇప్పుడు ఆ 2 విడిపోయినాయి. ఎందుకు? ఇక్కడ బ్లాక్ ఎనర్జీ పడుతూ ఉంది. మేబీ మీ రిలేషన్లో నాకు తెలిసి ఎవరైనా నెగటివ్ ఎనర్జీ ప్రయోగించినట్టు కనపడతా ఉంది. మీ పర్సన్కి మీతోటి రిలేషన్ చాలా ఇష్టం, చాలా ప్రేమ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, కేరింగ్ ఉంది. మీరు కూడా మీ పర్సన్ని ఒక మదర్ ఎలా తన బేబీని చూసుకుంటారో అలాంటి కేరింగ్ మీరు తనకు చూపెట్టారు. సో అది తను మర్చిపోలేకపోతున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎనర్జీ డీవియేట్ అయిపోతూ ఉంది బికాస్ ఆఫ్ దిస్ బ్లాక్ ఎనర్జీ. చూపిస్తాను మీకు. కనపడుతుందా? బ్లాక్ ఎనర్జీ ఇంకా ఉంది, ఇక్కడ అంతా ఉంది. అది వాటర్లో ఉంటే ఇంకా బాగా కనపడుతుంది చూడండి. సో ఇక్కడ ఎవరో మీ ఇద్దరిని డివైడ్ చేయడానికి, డివియేట్ చేయడానికి, మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేసి నెగిటివ్ ఎనర్జీని ప్రయోగించారు అనేది కనపడతా ఉంది. ఎస్, కానీ ఇది పాస్ట్. ఇప్పుడు ఇక్కడ డివేట్ అయిపోయింది కదా, అంటే ఆ ఎనర్జీస్ ఇంపాక్ట్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. ఈ నెగిటివ్ ఎనర్జీ ఇంపాక్ట్ మీ పర్సన్ మీద ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. ఒకటి చెప్తానండి, ఇక్కడ ఎవరైనా కూడా ఎంత నెగిటివ్ ఎనర్జీ ప్రయోగించినా కూడా అది కొంతకాలమే పనిచేస్తుంది, ఎక్కువ కాలం ఉండదు. ఏదో చాలా పెద్దగా చేస్తే తప్ప. ఓకేనా? అట్లనే మీ పార్ట్నర్ నుంచి ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా వరకు 95% రిజాల్వ్ అయిపోయింది అనేది కనపడతా ఉంది.
సో, అందుకనే మేబీ మీ పార్ట్నర్ మనసులో మళ్ళీ మీ మీద ప్రేమ, ఆ ఎఫెక్షను, మీ గురించి మళ్ళీ ఆలోచన, ఆ కేరింగు, మీరు చూపించిన ఆ ప్రేమ అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. మిమ్మల్ని కలవాలని ట్రై చేస్తున్నారు తను. బట్ ఎలా? పాస్ట్ అంతా పాస్ట్ అంతా గుర్తొచ్చినప్పుడు తను సాడ్‌గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే తనేం చేశారనేది అన్నీ గుర్తొస్తా ఉంది కదా! బట్ అది తను తెలిసి చేశారో, తెలియక చేశారో, వాటెవర్ ఇట్ మే బీ. బట్ మిమ్మల్నయితే మీ పర్సన్ కలవాలనుకుంటున్నారు. మీకు తన లైఫ్‌లో ఏం జరిగింది? ఎందుకు అలా బిహేవ్ చేశారు? తన ఫీలింగ్స్ ఏంటి? అన్నీ ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటున్నారు. బట్ తను షార్ట్ కట్స్ వెతుక్కుంటున్నారండి. మీ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వడానికి షార్ట్ కట్స్ వెతుక్కుంటున్నారు. ఏంటంటే మొఖం చెల్లట్లేదు. మీరు ఎంత మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకున్నారో తనకు తెలుసు. ఎన్ని అన్నారో పాస్ట్‌లో తనకు తెలుసు. అయన్నీ గుర్తున్నాయి. ఇక్కడ కే లెటర్, వి లెటర్, ఓ, సి, వై ఈ లెటర్స్ కనపడుతున్నాయి ఇక్కడ. చూడండి లవ్ సింబల్స్ కూడా ఎట్లా ఫామ్ అవుతున్నాయో డ్రాప్ పడి. సో, చాలా అంటే చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు మీకోసం. బట్ ఇక్కడ థర్డ్ పార్టీ ఇష్యూ కూడా కనపడతా ఉంది. ఇక్కడ కిడ్స్ కూడా కనపడుతున్నారు. కిడ్స్ కూడా ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు మీ రిలేషన్‌షిప్‌కి సంబంధించి. అండ్ మీ పార్ట్నర్ మీకు టెడ్డీ బేర్ కూడా గిఫ్ట్‌గా ఇచ్చుండొచ్చు. చూపిస్తా ఉండండి. సారీ విరిగిపోతోంది. వెయిట్ చేయండి. ఇక టెడ్డీ బేర్ కూడా మీకు పాస్ట్‌లో గిఫ్ట్‌గా ఇచ్చుండొచ్చు. లేకపోతే మీ పార్ట్నర్‌కి మీరేమన్నా నిక్‌నేమ్ పెట్టారా టెడ్డీ బేర్ అని? అది కూడా కనపడతా ఉంది. మీ పార్ట్నర్‌కి మీరేమన్నా నిక్‌నేమ్ పెట్టారా? మీకేమన్నా తను నిక్‌నేమ్ పెట్టారో. బట్ టెడ్డీ బేర్ అయితే ఇక్కడ కనపడతాంది. మీరు మీ ఎనర్జీస్‌ని ఇప్పుడు మీ పార్ట్నర్‌కి ఏ రకంగానూ ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని బ్లాక్‌లో పెట్టినా, మీరు తనని బ్లాక్‌లో పెట్టినా, తన సోషల్ మీడియా నుంచి, ఫేక్ అకౌంట్ నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ తన దగ్గర ఉన్న వీడియోసు, చాట్సు, మీ ఫోటోస్ అవన్నీ చూసినప్పుడు తను ఇంకా ఎమోషనల్‌గా అయిపోతున్నారనమాట. తను చేసిన తప్పులన్నీ తనకు గుర్తొస్తా ఉన్నాయి. చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఇవి ఎవరి ఎనర్జీస్ అందుతున్నాయో బట్ రీడింగ్ పాజిటివ్‌గానే పోతా ఉంది. చూద్దాం. ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్ ఎవరైనా ప్రెగ్నెంట్ అయ్యుండొచ్చు. ఇక్కడ కనపడతా ఉంది. లేదా మీరు ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో మీ పార్ట్నర్ మిమ్మల్ని లీవ్ చేసుండొచ్చు. అవన్నీ తను చేసిన ఇయన్నీ కూడా తనకి గుర్తొస్తా ఉన్నాయి. తను ఇక్కడ లయన్ కనపడుతుంది చూడండి లయన్. తను చాలా ఈగోయిజంగా, చాలా రూడ్‌గా, చాలా యాటిట్యూడ్ చూపిస్తూ, చాలా ప్రైడ్‌ఫుల్‌గా బిహేవ్ చేశారు మీతోటని కనపడతా ఉంది. మీ ఇద్దరికీ సంబంధించి లేదా మీ పర్సన్‌కి చిన్న కిడ్స్ ఉన్నారు. పెద్ద ఏజ్ కాదు. చిన్న కిడ్స్ పిల్లలు. ఇక్కడ 7 నెంబర్, 4 నెంబర్ చూడండి. ఎవ్రీ డ్రాప్ కూడా లవ్ సింబల్‌లో ఫామ్ అవుతా ఉంది చూడండి. ఈ లెటర్, ఎం,
ఇప్పుడు మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి రీఎంటర్ కావడానికి ట్రై చేస్తూ ఉన్నారు. బట్ ఎలా? ఎందుకంటే మీరు పూర్తిగా నో కాంటాక్ట్‌లోకి వెళ్ళిపోయున్నారు. సెపరేషన్ జరుగుతా ఉంది. ఎంతకాలం అయింది? ఇంతకాలం తర్వాత తనకి ఒక రెప్యుటేషను, తనకొక ఆహ్, ఒక పశ్చాత్తాపం కలుగుతూ మీ ఇద్దరి మధ్య ఎండ్ అయిపోయింది అనుకున్న ఆ స్పార్క్, ఆ ప్రేమ, అట్రాక్షను ఇవన్నీ కూడా రీగెయిన్ అవుతున్నాయి మీ మీ పర్సన్‌లో. యెస్. మేబీ పౌర్ణమి దగ్గరలో ఉంది కదా! ఆ ఎనర్జీస్ కావచ్చు. సో, తను చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతూ ఉన్నారు. అందువల్లనే మీరు కూడా మీ పార్ట్నర్ ఆల్ ఆఫ్ సడెన్ మీకు గుర్తు రావడము, తనని మర్చిపోలేకపోవడము, ఇది జరుగుతా ఉంది. మీకు మీ పార్ట్నరు పాస్ట్‌లో రోసెస్ కూడా గిఫ్ట్‌గా ఇచ్చారో, మీరు తనకి రోసెస్ గిఫ్ట్‌గా ఇచ్చారో ఆహ్, ఆ సినారియో కూడా కనపడుతోంది. ఇప్పుడు మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి వచ్చినా మీరు తనని యాక్సెప్ట్ చేస్తారో లేదో, నమ్ముతారో లేదో తను చెప్పేవనేది తన ఉద్దేశ్యం అనమాట. తన ఫీలింగ్. ఏం చేయాలి తనకు అర్థం కావట్లేదు. తన ఇంటెన్షన్స్ అయితే జెన్యూన్‌గానే కనపడుతున్నాయి ఇక్కడ. అగైన్ సీ లెటర్. మీకు త్వరలోనే ఈ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ రిసీవ్ అవుతుంది. ఫోన్ దగ్గర పెట్టుకోండి. ఖచ్చితంగా. ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు. నేను చెప్పే రిచువల్స్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? మీ పార్ట్నర్ బ్లాక్‌లో నుంచి తీయాలి, లేకపోతే కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి. ఓకే. వా రిచువల్ ఓకే అయ్యి, పనిచేసి తను మీకు కాల్ చేసినప్పుడు మీరేం చేస్తున్నారు? కాల్ లిఫ్ట్ చేయకుండా మీ ఈగోని బూస్టప్ చేసుకోవడము, ఈగో సాటిస్ఫాక్షను, కాల్ లిఫ్ట్ చేయకుండా ఉండడము, మీ యాటిట్యూడ్ మీరు చూపించడము. ఎలా? తనని మీ దగ్గరికి ఎందుకు రిచువల్ ద్వారా కాల్ చేయించుకుంటున్నారు, మెసేజ్ చేయించుకుంటున్నారు, మళ్ళీ యాటిట్యూడ్ ఎందుకు చూపిస్తున్నారు? ప్యాచప్ అవ్వాలి అనుకుంటేనే చేయండి. ఓకేనా? ఇంకొకటి ఆల్రెడీ కాంటాక్ట్ అవుతున్నారు. వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు రిచువల్ చేసుకున్న తర్వాత. బట్ వాళ్ళు ఎందుకు మీకు క్లారిటీ కొంతమంది ఇస్తున్నారు. కొంతమంది ఏంటంటే అదే సేమ్ ప్యాటర్న్‌లో ఉంటున్నారు. అంటే అర్థం ఏంటి? మళ్ళీ తను మెసేజ్ చేయట్లేదు, కాల్ చేయట్లేదు అంటే అర్థం ఏంటి? తనలో మార్పు రాలా. కాబట్టి యూనివర్స్ డిలే చేస్తున్నారు మీ యూనియన్‌ని. మీరు బలవంతంగా రిచువల్ చేసి తనని మీ లైఫ్‌లోకి తెచ్చుకోవాలి అని చూసినా ఆ రిచువల్ వర్కౌట్ అవుతుంది. బట్ ఆ పార్ట్నర్ మారందే మీ లైఫ్‌లోకి ఎట్లా ఎంటర్ చేస్తారు? యూనివర్స్ చేయరు. అది మీ మంచి కోసమే అనుకోండి. మీ తొందరపాటు, మీ అబ్సెషను వద్దు. గో విత్ ద ఫ్లో వెళ్తూ ఉండండి. ఏం జరిగినా నా మంచి కోసమే. ఏం జరిగినా ఇప్పుడు లేట్ అయినా సరే ఆ పర్సన్ మారొస్తేనే మీ జీవితం భవిష్యత్తు బావుంటది. మారకుండా ఆ సేమ్ ప్యాటర్న్‌లో మీ లైఫ్‌లోకి వచ్చిన ఉపయోగం ఏంటి? మళ్ళీ సేమ్ పాస్ట్ ప్యాటర్నే మళ్ళీ స్టార్టింగ్ నుంచి మొదలవుతది. ఉపయోగమా? మళ్ళీ అదే పెయిన్ అనుభవించాలి మీరు. అవసరమా? మీరేం లెసన్స్ నేర్చుకుంటున్నారు? సో, లాజిక్ ఆలోచించండి. నేనేం చెప్తున్నానో అది ఆలోచించండి. డెస్పరేషన్ వద్దు. చేయలేదా? ఓకే. ఇంకా మా కర్మ మిగిలుంది. లేదా ఆ పర్సన్‌లో ఇంకా మార్పు రాలేదు. ఆ పర్సన్‌కి కూడా మీకు నేర్పించినట్టు లైఫ్ లెసన్స్ డివైన్ ఇస్తూనే ఉన్నారు. బట్ ఆ పర్సన్ అంత ఈజీగా నేర్చుకోవట్లా. నేర్చుకున్నప్పుడు అదే ప్యాటర్న్ ఉన్న పర్సన్‌ని, అదే మైండ్ సెట్‌లో ఉన్న పర్సన్ మీ లైఫ్‌లోకి యూనివర్స్ పంపించరు. అది మీ మంచి కోసమే. అది అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వి లెటర్ అగైన్ మళ్ళీ కనపడుతుంది. వి లెటర్. మీరు ప్రీవియస్‌లో ఏదైనా టెంపుల్‌కి, హిల్ స్టేషన్‌కి మేబీ ఇద్దరు కలిసి వెళ్ళుండాలి. కోల్డ్ ప్లేస్‌కి, హిల్ స్టేషన్‌కి, టెంపుల్‌కి లేదా ఏదైనా మ్యారేజ్‌కి వెళ్ళుండాలి.
మీ హౌస్‌లోనా? లేకపోతే మీ పార్ట్నర్ హౌస్‌లోనా? పప్పీస్ చాలా ఉన్నాయి. పెట్ పెట్స్, డాగ్స్. మీ పార్ట్నరు మీ లైఫ్‌లోకి వచ్చి డైరెక్ట్‌గానో, ఇండైరెక్ట్‌గానో మీకు సారీ అనేది చెప్పాలనుకుంటున్నారు. బట్, బట్ తన లైఫ్‌లో థర్డ్ పార్టీ ఇష్యూసు అది థర్డ్ పార్టీ అనంగానే నెగెటివ్‌గా తీసుకోమాకండి. థర్డ్ పార్టీ అంటే తన నెగెటివ్ మైండ్ సెట్ కూడా కావచ్చు. తన నెగెటివ్ మైండ్ సెట్ అండ్ తన చుట్టూ ఉన్న సర్కమ్‌స్టాన్సెస్, అబ్‌స్టాకిల్స్ కూడా. ఆ అబ్‌స్టాకిల్స్‌ని దాటి ఇన్‌క్లూడ్ ఆహ్, థర్డ్ పర్సన్ కూడా. ఓకేనా? ఈ అబ్‌స్టాకిల్స్ అన్నీ దాటి మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. బట్ అది ఎలా తనకు అర్థం కావట్లేదు. బట్ తనైతే ఏదో మేజర్ డెసిషన్ అయితే యాక్షన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ ఎఫ్ లెటర్ కూడా కనపడుతుంది. అగైన్ సి లెటర్. యూ లెటర్. అగైన్ అండ్ అగైన్ నాకు ఇక్కడ కిడ్స్ కనపడతా ఉన్నారండి. కిడ్స్ చిన్న చిన్న పిల్లలే కిడ్స్ కనపడుతున్నారు. మేబీ మీ లైఫ్‌లోనా, తన లైఫ్‌లోనా మేబీ ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ రీడింగ్ అన్నా కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే తన లైఫ్‌లోనా, మీ లైఫ్‌లోనా కిడ్స్ కనపడతా ఉన్నారు. ఇది కూడా ఒక ఆబ్స్టకిలే మీ ఇద్దరి రిలేషన్‌కి అనేది కనపడతా ఉంది. తన సిట్యుయేషన్స్ మేబీ పిల్లల్ని వదిలి రాలేకపోవడమా? లేకపోతే థర్డ్ పార్టీ ఇష్యూసా? లేకపోతే తన సర్కమ్‌స్టాన్సెసా? లేకపోతే తన నెగెటివ్ ఆలోచనలు కూడా ఇక్కడ వై లెటర్ కనపడతా ఉంది. ఎల్, వి, 7, ఐ, ఇంకోటేంటంటే మీ పర్సను సంథింగ్ బ్యాడ్ అడిక్షన్స్‌లో బాగా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. డెవిల్ ఎనర్జీ కూడా ఇక్కడ కనపడతా ఉంది. యెస్. ఎన్ లెటర్, ఎన్, టీ లెటర్. ఇక్కడ మీ పర్సను బ్యాడ్ ఎనర్జీస్‌లో కనపడతా ఉన్నారు. అంటే అడిక్షన్స్ మేబీ అది డ్రింకింగా, స్మోకింగా, బ్యాడ్ ఫ్రెండ్స్ సర్కిలా, వాళ్ళతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వడము. ఇది కనపడతా ఉంది. అండ్ మీకు తెలిసుంటది కదా! పాస్ట్‌లో తనకి ఏమైతే అడిక్షన్స్ ఉన్నాయో అవి ఓవర్ అయిపోతున్నాయన్నమాట. తన థింకింగ్ కూడా ఓవర్‌గా నడుస్తా ఉంది. 24/7 ఏదో ఒక ఎలా, ఎలా, ఎలా అనే ఆలోచనే తనకి ఆ ఆలోచనతోటి నెగెటివ్‌గా మారుతున్నారు. దాన్ని పాజిటివ్‌గా పెట్టుకుంటే బావుంటది. సొల్యూషన్ మీద కాన్సంట్రేషన్ చేస్తే బావుంటది. బట్ మీ పర్సను బ్యాడ్ హ్యాబిట్స్‌కి అడిక్ట్ అవుతున్నారు. ఎక్కువ అడిక్షన్స్‌లోనే గడుపుతున్నారు అనేది కనపడతా ఉంది. డివైన్‌ని కూడా ప్రే చేస్తున్నారు. ఏంటి తన సిట్యుయేషన్? ఏం స్టెప్ తీసుకోవాలి? తనకు అర్థం కావట్లేదు. కానీ తన మనసులో మీరైతే ఉన్నారు. ఖచ్చితంగా ఉన్నారు. మేబీ ఇక్కడ కనపడుతున్న సినారియోస్‌ని బట్టి తన లైఫ్‌లో కిడ్స్ కనపడుతున్నారని చెప్పా కదా! కిడ్స్ ఇన్వాల్వ్‌మెంటు, వాళ్ళని వదిలి రాలేకపోవడమా? లేకపోతే థర్డ్ పార్టీ ఇష్యూస్‌లో స్టక్ అయిపోయి ఉండడమా? అది కనపడతా ఉంది. నెక్స్ట్ ఇక్కడ దాన్నేమంటారు? తక్కెడ అంటారు కదా! త్రాసు. లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ కోర్ట్ ఇష్యూస్ కూడా ఏదో జరుగుతా ఉన్నాయి. కోర్ట్ ఇష్యూస్ కూడా ఇదే తన లైఫ్‌లో జరుగుతా ఉన్నాయి. మేబీ లీగల్ ఇష్యూస్ అవి మేబీ ఇక్కడ మీ ఇద్దరికి మధ్య కూడా ఒకవేళ మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యుంటే మీ ఇద్దరికి మధ్య కూడా లీగల్ ఇష్యూస్ ఏమన్నా డివోర్స్ ఇట్లాంటివి కేస్ ఫైల్ అయ్యున్నా తనలో ఎందుకో ఆల్ ఆఫ్ సడన్ చాలా చేంజెస్ కనపడతా ఉన్నాయండి. తను మీతో తనదే తప్పైతే
తను మీకు డైరెక్ట్‌గానో, ఇండైరెక్ట్‌గానో అపాలజీ చెప్పి ఈ డివోర్స్ అవ్వకుండా ఆపడానికి ట్రై చేస్తారు. యెస్. ఇక్కడ మీరే కేస్ ఫైల్ చేశారా? తనకి డివోర్స్ తీసుకోవడం ఇష్టం లేదండి. ఒకవేళ ఈ పర్సన్ ఆల్రెడీ వేరే వాళ్ళతో మ్యారీడ్ అయ్యుంటే కిడ్స్ మూలాన కిడ్స్ కావాలి. బట్ థర్డ్ పార్టీ ఎనర్జీ వద్దు. కిడ్స్ అయితే ఏం చేయాలి? తనకు అదే ఇక్కడ డైనమా అవుతుంది. ఎం లెటర్ 3 నెంబర్ 7 నెంబర్. నాకు ఈ రీడింగ్లో మేజర్గా ఎక్కువ ఎనర్జీ కిడ్సే కనపడతా ఉన్నారు. మేబీ దానికోసమే తను ఆలోచిస్తున్నారేమో. మీ లైఫ్లోకి రీఎంటర్ అవ్వాలంటే తను ఏదో మేజర్ స్టెప్ అయితే తీసుకోవాలి. ఇక్కడికి అదే కనపడుతుంది. మేబీ మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో మేజర్ స్టెప్ అయితే ఇక్కడ పాస్ట్లో ఏం జరిగిందో ఐ డోంట్ నో. బట్ ఇక్కడైతే తను మీ లైఫ్లోకి ఎంటర్ కావాలంటే మీ దాన్ని ఏమంటారు, మీ నమ్మకాన్ని మళ్ళీ రీగెయిన్ చేసుకోవాలి అనుకుంటే మీరు తనని నమ్మాలి అనుకుంటే తను ఏదైనా మేజర్ స్టెప్ అయితే తీసుకోవాలి మీ దృష్టిలో. తను అలా ఆలోచిస్తున్నారు. ఆ మేజర్ స్టెప్ ఏం తీసుకోవాలి? మేబీ ఇక్కడ ఫ్రెండ్స్ విషయంలో కూడా ఏదైనా లీగల్ ఇష్యూస్ జరుగుతుండొచ్చు తన లైఫ్లో. ఒక థర్డ్ పార్టీ ఇష్యూసే కాదు, తన ఫ్రెండ్స్ విషయంలో కూడా ఏదైనా సొసైటీ పరంగా కూడా తన లీగల్ ఇష్యూ కేసెస్ అయితే ఏదో జరుగుతూ ఉన్నాయి. వాటిలో కూడా స్ట్రక్ అయి ఉన్నారు. దాని నుంచి కూడా బయటికి రాలేక. ఇవన్నీ తెలిస్తే మీ లైఫ్లోకి వచ్చి చూడండి, మీ లైఫ్లోకి వచ్చి ఇవన్నీ తను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినా మీరు నమ్మరు. ఉపయోగం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నమ్మే సిచ్యువేషన్లో లేరు తనని. ఎందుకంటే పాస్ట్లో తను అంత మ్యానిపులేటివ్గా బిహేవ్ చేశారు మీతోటి. మీతో ఉంటూనే థర్డ్ పార్టీని ఎంటర్టైన్ చేస్తూ ఇక్కడ వచ్చారు. తన తప్పు తనకు తెలుసు. తన చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. బట్ ఇప్పుడు థర్డ్ పార్టీ విషయంలో నాకు ఆ స్పార్క్నెస్ అవి ఏం కనిపించట్లేదు. బట్ తను ఇక్కడ కిడ్స్ గురించి ఒకటి ఆలోచిస్తున్నారు. లీగల్ యాక్టివిటీస్ అంటే కోర్టుకి సంబంధించిన కేసులు, ఈ ఇష్యూస్ విషయంలో కనపడుతున్నాయి ఇక్కడ ఏంటో. మీ మీదైతే చాలా ప్రేమ అయితే ఉందండి. ఇదైతే డ్యామ్ షూర్. పాస్ట్ ఏంటో తీసి పక్కన పెడితే ఇప్పుడైతే ఎమోషన్స్ అయితే కనపడుతున్నాయి. మీ లైఫ్లోకి మళ్ళీ రావడానికి తను అందంగా తయారు కావడానికి జిమ్కి వెళ్తూ తను సెల్ఫ్ కేర్ చేసుకుంటూ ఇలా కనపడుతూ ఉన్నారు. కానీ మీరు చూద్దాం మీ ఎనర్జీస్ ఎట్లున్నాయి. మీరేమో ఫుల్ డిటాచ్మెంట్లో ఇట్లాంటి పర్సన్ నా లైఫ్లోకి ఎందుకు పంపించావు దేవుడా అని దేవుణ్ణి మీరు అంటున్నారు. తనేమో మళ్ళీ మిమ్మల్ని తన లైఫ్లోకి, తనని మీ లైఫ్లోకి ప్యాచప్ చేయమని ఆల్రెడీ ఒక మంచి కేరింగ్ పర్సన్ని తన లైఫ్లోకి డివైన్ ఇచ్చినా కూడా తను గుర్తించలేక తను చేతులారా దూరం చేసుకున్నానని తను అక్కడ డివైన్తో ప్రే చేస్తున్నారు. మీరేమో ఇలాంటి వ్యక్తిని నా లైఫ్లోకి ఎందుకు పంపించావు, నేను ఏం పాపం చేశాను, ఏం కర్మ చేశాను అని మీరు తలబట్టుకుంటూ డివైన్ని ఏడుస్తూ అడుగుతున్నారు. అసలు ఆపోజిట్గా ఉంది ఇక్కడ. ఒకప్పుడు ఈ పర్సను థర్డ్ పార్టీని ఎక్కువ చేస్తూ మిమ్మల్ని అన్వర్ది ఫెలోగా ఫీల్ అయ్యేటట్టు మీరు ఫీల్ అయ్యేటట్టు బిహేవ్ చేశారు. అది మీరు తీసుకోలేకపోతున్నారన్నమాట. అంటే తనని పొగుడుతూ మేబీ తనకి ఏదైనా జాబ్ ఉన్నా, లేకపోతే తన అందం విషయంలోనా, లేకపోతే ఏదో ఒకటి తను మీకంటే బెటర్ అన్న వేలో తను మిమ్మల్ని ట్రీట్ చేశారు. అది మీరు తట్టుకోలేకపోయారనమాట. అగైన్ ఇక్కడ 3 నెంబర్ కనపడతా ఉంది.
యూ లెటర్, పాస్ట్‌లో చాలా అంటే చాలా ఇమ్మెచ్యూర్‌గా బిహేవ్ చేశారు. మీకు ఇదంతా తలుచుకుంటే ఈ పర్సన్ నాకు వద్దనే వద్దు, రాకపోతేనే మంచిది అని ఫీల్ అవుతున్నారు మీరు. బట్ మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి అని డివైన్‌ని ప్రే చేస్తున్నారు. తనేంటంటే పాస్ట్‌లో తన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే తనకి నచ్చినప్పుడే కాల్ చేయడం, తనకి నచ్చినప్పుడే మెసేజ్ చేయడం, తనకి టైం పాస్ కావాలనుకున్నప్పుడే సారీ ఈ వర్డ్‌ని యూజ్ చేస్తున్నందుకు. తనకి టైం పాస్ అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రమే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం, మీకు టైం ఇవ్వడం. అది మీరు తెలుసుకోలేకపోయారు. ఇక్కడ ఈ లెటర్, ఎం లెటర్ అండ్ హెచ్ లెటర్ కనపడుతున్నాయి. ఎస్. చాలా ఫైట్లు ఇద్దరి మధ్య చాలా అంటే చాలా ఫైట్స్ జరిగినాయి మీ ఇద్దరి మధ్య. మేబీ ఇక్కడ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అంటే ఇక్కడ మదర్ ఫిగర్ కనపడుతున్నారు. అంటే మీ పార్ట్నరు మదర్ ఫిగర్ కనపడుతున్నారు చూడండి. మీ ఇక్కడ వై లెటర్ కూడా కనపడుతుంది. మీ పార్ట్నరు మేబీ మీ అత్త గారి వాళ్ళ సంబంధించి ఏమన్నా ప్రాబ్లమ్స్ వాళ్ళ నుంచి ఏదైనా వాళ్ళ మాటలు విని మిమ్మల్ని చాలా అబ్యూజివ్‌గా మాట్లాడడం, చాలా హర్ట్ చేయడం, ఈ కోర్ట్ ఇష్యూస్ దాకా రావడం కారణం కూడా మీ అత్తగారి ఫ్యామిలీ నుంచి అని చెప్పి కనపడతా ఉంది ఇక్కడ. వాళ్ళెవరో ఒక్కసారి నాకు కమెంట్ చేయండి. చిన్న ఇష్యూసే చెప్పుడు మాటలు బాగా వింటారు మీ పర్సన్ అనేది కనపడుతుంది. చిన్న ఇష్యూసే పెద్ద చిలికి ఈగో ఇష్యూస్ దాకా పోయి గాలివాన్లా తయారయ్యి ఫ్యామిలీస్ ఎంటర్ అయ్యి కోర్ట్ ఇష్యూస్ దాకా వచ్చినాయి. ఏం లేదు ఒక టాపిక్. మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే సర్దుకుపోతే అయిపోయేది. బట్ పెద్దవాళ్ళని ఇన్వాల్వ్ చేసి, అంటే ఇన్వాల్వ్ మీరు చేయలేదు, బట్ తన ఇమ్మెచ్యూరిటీ పోయి ఇంట్లో వాళ్ళ అమ్మతోనో ఫ్యామిలీతోనో చెప్పడం. ఇక్కడ లేడీ ఫిగర్ కనపడుతున్నారు, అందుకని అక్కడ చెప్పడం. మేబీ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ అంటే ఇక్కడ ఈ తన మదర్ కూడా కనపడుతున్నారు. మదరా సిస్టరా లేడీ ఫిగర్ కనపడతా ఉన్నారు. మేబీ వాళ్ళ వల్ల కూడా మీకు ఇష్యూస్ అయ్యి ఇంత దూరం మీరు కోర్టు దాకా ఇష్యూస్ అయినాయి మీకు అనేది కనపడుతుంది. బట్ తను తప్పైతే తను తెలుసుకుంటున్నారు. ఆవేశంలో ఉన్నప్పుడు ఏం తెలీదు, ఈగోలకు పోతే. సో చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఉపయోగం ఏంటి? మిమ్మల్ని అన్న మాటలు చాలా హార్ష్గా చాలా హారిబుల్గా మాట్లాడారు పాస్ట్లో. అవన్నీ మీకు మనసుకు తగిలినాయి. ఎంత సర్దుకొని పోదామన్నా మీ వల్ల కావట్లేదు అది. బట్ కొంతమంది ఇక్కడ మీ పార్ట్నర్ వస్తే మళ్ళీ ప్యాచప్ అవ్వాలని కూడా ట్రై చేస్తున్నారు, క్షమించి. బట్ మీ పార్ట్నరే ధైర్యం చేయలేకపోతున్నారు. ఎందుకంటే తన సిచ్యుయేషన్స్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉన్నాయి, అట్లనే ఉన్నాయి. తనే మారారు మంచిగా, సిచ్యువేషన్స్ అట్లనే ఉన్నాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్లు అంటే తన ఫ్యామిలీ మెంబర్స్ సేమ్ పాత ఎలా ఉన్నారు ఇంతకుముందు అలానే ఉన్నారు. తన చుట్టూతో సర్కమ్స్టాన్సెస్ అలాగే ఉన్నాయి. తన బ్యాడ్ ఫ్రెండ్ సర్కిల్, చెప్పుడు మాటలు బాగా ఎక్కించే సర్కిల్ కూడా తన చుట్టూనే ఉన్నారు ఇప్పుడు కూడా. బట్ తనలో తన మైండ్ సెట్లో తను చూసే విధానంలో మార్పు వచ్చింది అంతే. ఎమోషనల్గా అవుతున్నారు మీ విషయంలో. మేబీ మీ ఇద్దరి మధ్య కిడ్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండుండొచ్చు. మేబీ ఆ కిడ్స్ కోసమైనా సరే తను రీకన్సిడర్ చేయాలనుకుంటున్నారు. సో నాకు ఇక్కడ ఇదే కనపడతా ఉంది. ఓకే, మీరు ఈ ఫ్లేమ్ చూస్తూ మీ విష్ని కోరుకోండి. 1 minute టైం ఇస్తాను. డీప్గా ఆ కళ్ళు మూసుకోవద్దు. ఆ క్యాండిల్ని, ఆ ఫ్లేమ్ చూస్తూ మీ విష్ని కోరుకోండి. మీ పర్సన్ నుంచి మీకేం కావాలి అది కోరుకోండి.
ఓకే, ఇది తీసి పక్కన పెట్టేద్దాము. ఒక్కసారి నేను ఇక్కడ పెడతాను, చూసుకోండి. ఇప్పుడు నేను ఒకసారి పెండులం రీడింగ్ కూడా చాలా రోజులైంది చేసి. ఎస్ఆర్ నా క్వశ్చన్స్ చూద్దాము. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. 2 క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తాను. ఒకసారి మీరు క్వశ్చన్ని మీ మైండ్లో, మనసులో సూటిగా అడగండి. కన్ఫ్యూజ్ చేయొద్దు, పెండులంని కన్ఫ్యూజ్ చేయొద్దు. మీరు అడగాలనుకుంటున్న క్వశ్చన్ ఎస్ఆర్ నో టైప్లో అడగండి. ఇది అవుతుందా అవ్వదా ఇలా వద్దు. నేను ఇది అనుకుంటున్నాను, ఇది జరుగుతుందా, అంతే. ఎస్ఆర్ నో పెండులం చెప్తుంది. ఇది అవుతుందా కాదా ఇలా అడగొద్దు. క్వశ్చన్ని కన్ఫ్యూజ్ చేయొద్దు, ఓకేనా? ఆల్రెడీ 2 క్వశ్చన్స్ అడగమన్నాను కదా అని ఫస్ట్ అడిగిన క్వశ్చన్ నేను మళ్ళీ రెండోసారి అడగడం చేయమాకండి, ఎనర్జీస్ రావు. ఆల్రెడీ ఇంతకుముందు అడిగిన క్వశ్చన్కి మీకు ఏదో ఒక ఆన్సర్ అయితే వచ్చుంటే దాన్ని కూడా అడగొద్దు. లేదు ఇప్పుడు ఎనర్జీస్ అది ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకొని చాలా నాళ్ళు అయిపోయింది అనుకుంటే ఇప్పుడు ఎనర్జీస్ ఎలా ఉన్నాయో అడగొచ్చు. ఓకే, రెడీనా? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. పెండులం, మా వ్యూవర్స్ వాళ్ళ మనసుల్లో అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ ఆర్ నో. ప్లీజ్ టెల్ మీ. ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ అండ్ పాజిటివ్ ఆన్సర్. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సరు ఎస్ అండి, బిగ్ ఎస్. బిగ్ ఎస్, పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. మీరు అడిగిన క్వశ్చన్కి 98% నో. పెండులం ఇంకా స్పీడ్గా తిరుగుతోంది. సో 100% ఇస్తాను ఇక్కడ. ఎనర్జీస్ చాలా ఫాస్ట్గా పెండులం ఎస్ చెప్తున్నారు. ఇంకా ఫాస్ట్ అయ్యారండి చూడండి. వావ్, మీరు ఏ క్వశ్చన్ అయితే అడిగారో దానికి ఆన్సర్ బిగ్ ఎస్. 100కి 200% ఎస్. చూడండి ఎనర్జీస్, ఈ ప్లేట్ కూడా దాటిపోతుంది, అంత పాజిటివ్గా మూవ్ అవుతుంది పెండులం. హ్యాపీ. మీరేం క్వశ్చన్ అడిగారో ఐ డోంట్ నో, బట్ ఎస్ ఇక్కడ ఆన్సర్. ఓకే ఓకే పెండులం, ప్లీజ్ కూల్ 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 కూల్. థ్యాంక్ యూ. ఎనర్జీస్ ఎంత పాజిటివ్గా ఉన్నాయో చూడండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అడగండి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ పెండులం. మా వ్యూవర్స్ అడుగుతున్న సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ ఆర్ నో. మా వ్యూవర్స్ అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ ఆర్ నో. ప్లీజ్ పెండులం కన్ఫ్యూజ్ చేయొద్దు. కన్ఫ్యూజ్ చేయొద్దు. ప్లీజ్ గివ్ మీ క్లారిటీ. క్వశ్చన్ క్లియర్గా అడిగారా వ్యూవర్స్? రైట్.
ఆన్సర్ ఎస్ వైపే తిరుగుతుంది. బట్ చూద్దాం, ఎనర్జీస్ ఇంకా ఎంత పర్సంటేజ్ అనేది చూద్దాం. ప్లీజ్ పెండులం, ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ పర్సంటేజ్ ఆన్సర్. పెండులం ఎందుకంటే ఎనర్జీస్ తోటి మూవ్ అవ్వట్లేదు. సో మీరు అడిగిన ఈ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ జస్ట్ ఒక 60% మాత్రమే ఇస్తాను, ఎస్ అని. ఎస్, 60% మాత్రమే ఇస్తాను, ఎందుకంటే పెండులం ఇంతకంటే ఎనర్జీతోటి తిరగట్లేదు. అవుతుంది, బట్ స్లోగా అవుతుంది. 60% పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ వ్యూవర్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమ శివాయ.